శ్రీ సాయినగర్ కాలనీ నాగారం ప్లాట్లు 1900 మేడ్చల్ మండలము 1994 మా ప్లాట్ రిజిస్టర్డ్ అయినది. రిజిస్టర్ చేసుకున్నాము, ఇండ్లు కూడా కట్టుకున్నాము, గవర్నమెంట్ ప్లాన్ శాంక్షనింగ్ అన్నీ చేసుకున్నాము. కానీ దీన్ని అసైన్ ల్యాండ్ అని వీళ్ళు మా ఇండ్లు కూల్చేసినారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం నుంచి మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ మాది ఏమి ఇచ్చలేదు. దౌర్జన్యంగా వేరే వాళ్ళు వచ్చేసి మా ప్లాట్లు భూ కబ్జాదారులు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా తీసేయడానికి ఆయన ఏం చేయడం లేదు. సర్పంచ్ అక్కడ మున్సిపల్ మేయర్ ఉన్నాడు చంద్రారెడ్డి, చంద్రపురి కాలనీ అని పెట్టుకొని మల్లారెడ్డి గారు కూడా దాన్ని దౌర్జన్యం చేసి మా ప్లాట్లు వాళ్ళు మాకు కాకుండా దక్కనిస్తలేరు. మాది రిజిస్టర్డ్ భూములు సార్, 30 సంవత్సరాలు అవుతుంది, ఎవరిని పట్టించుకోవడం లేదు. దయచేసి మీరైనా పట్టించుకొని ఆ భూ కబ్జాదారుల నుంచి తీసివేసి మా ప్లాట్లు మాకు ఇప్పించేసి మేము ఉండాలని మేము మీతో మనవి చేస్తున్నాం. దయచేసి నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే డిఎస్సి 2018లో జీవో నంబర్ 25 అని చెప్పేసి పెట్టారు. అయితే యాక్చువల్గా ఏంటంటే జీవో నంబర్ 25 ప్రకారం ఇంటర్మీడియట్లో 50% అండ్ 45%, 50% ఓసీలకి 45% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండాలి అని చెప్పేసి నిబంధన పెట్టారు. అయితే ఒకవేళ 45% అండ్ 40% ఓసీలకి 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకి 40% ఉన్నట్లయితే వాళ్ళు 2007 వరకే డిఎడ్ బిఎడ్ చేసి ఉండాలని చెప్పేసి ఒక జీవో పెట్టారు సార్. యాక్చువల్గా 2015 వరకు కూడా ఇది మనకు డిఎడ్ బిఎడ్ చదవడానికి 45% ఉన్న ఓసీలకు 40% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ 2018లో ఆ జీవో నంబర్ 25లో మనకి 2007 వరకే డిఎడ్ బిఎడ్ చేసి ఉండాలని చెప్పేసి 2008 నుండి 2015 వరకు మన డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకు చాలా అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. అప్పట్లో 2018లో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో హాల్ టికెట్లు కూడా రోజు విడిచి రోజు హాల్ టికెట్లు ఇచ్చారు. అంటే అందరు ఇట్లా నష్టపోయిన వాళ్ళందరూ కలుసుకోకుండా రోజు సిజీజీ మీద తప్పిదాలు నెట్టేసి అప్పుడు టీఎస్పీఎస్సీ నిర్వాహకులు రోజు విడిచి రోజు హాల్ టికెట్లు ఇచ్చేసి అందరినీ కలుసుకోకుండా ఇచ్చేసారు. ఒకరోజే 170-180 మందిని కలిసి మన అడ్వకేట్ రాహుల్ గారికి మనం కేసు వేయడం జరిగింది. ఆ కేసు ద్వారా కొంతమంది 100 మంది వరకు ఎగ్జామ్ రాసిర్రు, కానీ వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆ జీవో నంబర్ 25ను తీసేయాలి, లేదంటే జీవో నంబర్ 25ను సవరించి 2015 వరకు ఆ మార్క్స్ తోటి డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి. త్వరలో మెగా డిఎస్సీ అనే ప్రకటనలు వస్తున్నాయి కాబట్టి 6 నెలల్లో డిఎస్సీ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ డిఎస్సీలో కానీ అందరికీ అవకాశం కల్పించాలి. ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ జీవోనే వేస్ట్. ఎందుకంటే అప్పుడు ఇంటర్మీడియట్ చదివిన మార్క్స్ ఇప్పుడు నాకు టెట్లోనే 103 మార్కులు ఉన్నాయి. అంటే అప్పుడు చదివిన చదువుకు డిఫరెంట్ ఏముంటుంది? అప్పుడు ఏమంటారు మన పరిస్థితుల ప్రకారం చదవాల్సింది. ఇప్పుడు 103 మార్కులు ఉన్నాయి కదా, మనకు కావాల్సింది టీచర్ జాబ్కి మార్క్స్. నాకు టెట్లో 103 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు జీవో నంబర్ 25 ద్వారా ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమవసరం? దానికి ఆ జీవోను తొలగించాలి. అర్థరహితమైనటువంటి జీవో అది, అర్థవంతమైన జీవో కాదు అది. దాని జీవోను తొలగించాలి. పిఎంహెచ్ హాస్టల్లో పనిచేస్తున్నా. 2 సంవత్సరాల నుంచి మాకు జీతం లేదు. జీతం లేక మేము ఎంతోమంది కమిషనర్ ఆఫీసుకు పోయినాం, మరి కలెక్టర్ ఆఫీసుకు పోయినాం, అన్ని ఆఫీసులన్నీ తిరిగినా కానీ మాకు ఏ మాత్రం కూడా ఎవ్వరూ సాయం చేయట్లేదు. ఈ రేవంత్ రెడ్డి అన్న మరి మాకు సాయం చేస్తాడా, ఏం చేస్తాడో, న్యాయం చేస్తాడా, మరి లేకపోతే మేము ఉద్యోగాలే బంద్ చేసుకోవాలా ఏమనేది మాకు అర్థం కావట్లేదు. 2 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడికి తిరిగి మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ మాకు జీతాలు పడట్లేదు. మరి మాకు ఏం న్యాయం చేస్తారో మరి ఏంటో సార్లు చెప్పాలి మాకు. ఈరోజు జగిత్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ రవీందర్ను మాట్లాడుతున్నాను. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించడం అనేది దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 14 సంవత్సరాల కాలంగా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. దరిదాపుగా 21,000 మంది ఉద్యోగులం ఉన్నాము. గత సంవత్సరంలో 22 రోజులు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. నిరాహార దీక్షలు చేసిన సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు సమగ్ర శిక్ష శిబిరాన్ని విజిట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెగ్యులరైజేషన్ చేయాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యాశాఖ
బలోపేతం కావాలంటే ఆ విద్యాశాఖలో పనిచేసే క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ కానీ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ యొక్క పాత్ర చాలా విలువైనది. పాఠశాలలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని విధాల పథకాలను పర్యవేక్షించే బాధ్యత ప్రధానంగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల పైన ఉన్నది. అలాంటి క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను రెగ్యులరైజేషన్ చేయాలని వారు బీఈడి, టెట్, పిహెచ్డీలు, పీజీలు చేసిన వాళ్ళం ఉన్నాము. కాబట్టి టెట్ రోస్టర్ మెరిట్ ప్రకారం మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే రెగ్యులరైజేషన్ చేయాలి. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాలంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేశారు. సెర్పులో కొందరిని రెగ్యులరైజేషన్ చేశారు. దానితో పాటు విఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేశారు. చేసినప్పటికీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ 21,000 మంది ఉద్యోగులు 15 సంవత్సరాల కాలంగా సేవలు అందించినప్పటికీ వారిని రెగ్యులరైజేషన్ చేయకపోవడం గత ప్రభుత్వము చేయడం జరిగింది. రెగ్యులరైజేషన్ చేయకపోవడం జరిగింది. ఇప్పుడైనా మంచి రోజులు వచ్చినాయని మంచి రోజులు వచ్చినాయి, రేవంత్ అన్న వచ్చాడు, మాకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరపున కోరుచున్నాం. అయ్యా నా కొడుకు జైల్లో పడి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. 11 ఏళ్ళ బట్టి అందులోనే జైల్లోనే ఉన్నాడు. కాస్త విడుదల చేయాలని సార్కు తెచ్చి అప్లికేషన్ ఇచ్చిన. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు నేను ఇల్లు లేక పెట్టిన, ఇంతవరకు ఇల్లు రాలే, ఏమి రాలే. తిరుగుడు అయితే ఆయన ఆఫీసుల పొంటి అంతల పొంటి తిరిగిన, ఎవరం పట్టించుకోలేదు. ఈడికద్దా అంటే ఇంటికి రానియడు, ఎక్కడికి రానియడు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది బిడ్డ. నా కొడుకు అందులో పోయి ఉంటే నా కోడలు చిన్నపిల్లలను పట్టుకొని ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతుంది. ఇది ఒక్కటి దయదలిచి చెల్లె సతీసు జైల్లో ఉన్నాడు. ఇంటి పరిస్థితులైనా మీరు విడుదల చేయాలి తండ్రి, నాయన నీ వాంఛన దయదలిచి. మాకు బాధలు బాగున్నాయి, చాలా కష్టాలు పడతాను తండ్రి, నీ వాంఛన నాయన. ఎన్ని ఇల్లు లేదు, ఏమి లేదు, ఇల్లు లేదు, పనులు లేవు, పిల్లగాడు చదువు బంద్ చేసినాం, ఫీజు కట్టలేక. అయ్యా నీ దండం పెడతా, నీ బాంచ ఇంతే ఏమైతే రెట్టిస్తారు, నీ బాంచ నీ కాలు మొక్తా, నీ బాంచ నువ్వు కలుతావు నచ్చిన. అయ్యా నువ్వు కలవలేదు అయ్యా, దేవుడు కలుతావు, నువ్వు కలవకపోతే అయ్యా వాడంటే ఆయనతో కలవలేదు, నువ్వు అన్న కలుతావు అని కోరికొచ్చిన అయ్యా చీకటితోటి. నీ బాంచని కాలు మొక్తా. వేరుచెల్ల శ్యామల ఫోన్ నెంబర్ ఇచ్చిన బాంచను, ఏ సంగతి అని చూసుకొని కాలు మొక్తా. ఖమ్మం జిల్లా పెనుమెల్లి మండలం కొత్త కారాయగూడ నుండి వచ్చినానండి నేను. నాది ఇప్పుడు అక్కడ నుండి లెక్క పెట్టుకుంటే 400 కిలోమీటర్ల నుండి నేను ఇక్కడికి వచ్చినాను. నాకు రేవంత్ రెడ్డి అన్న సహాయం చేస్తాడని. నాకు భర్త లేడు, నాకు ఒక పాప. నా పాపకే నాకు న్యాయం చేయాలా. నాకు పింఛనీ రావట్లేదు, ఇల్లు లేదు, ఎన్నోసార్లు పెట్టుకున్నా కానీ ఏమీ రావట్లేదు మాకు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలోని మాకు ఏమీ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గెలిచిండు, మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని కోరుతున్నాను.